నీరు ద్రాక్షరసంగా మార్చబడి ఘనత కలిగింది, మేలు కలిగింది. ఈనాడు నీ జీవితంలో కూడా దేవునితో సహవాసం చేయగలిగితే, ఆరాధనకు రాగలిగితే, ప్రతిదినము సన్నిధిలో ఉండి ప్రార్థన చేసుకోగలిగితే నీకు కూడా నీ ప్రశ్నలన్నిటికీ కూడా ఏం కలుగుతుందండి? సమాధానం కలుగుతుంది. నీ ప్రశ్నలన్నిటికీ సమాధానం కలగడం మాత్రమే కాదు, ఆ సమాధానం వెనకాల నీకు ఏమొస్తుందట? మేలు వస్తుంది. ఏమొస్తుంది? మేలు వస్తుంది, ఆశీర్వాదం వస్తుంది. అది పోగొట్టుకోకండి అని దేవుడు చెప్తూ ఉన్నారు. కాబట్టి ఒకరినొకడు బుద్ధిగా చెప్పుకుని మొదటి నుండి మనకున్న దృఢ విశ్వాసమును అంతమ మట్టుకు గట్టిగా చేపట్టిన ఎడల క్రీస్తులో ఆలివారమై ఉంటాం. మన క్రీస్తులో ఏమై ఉంటాం చెప్పండి? ఎంతవరకును కొంతవరకు కనిపెడుతున్నాం మనం. కొంతవరకు కనిపెడితే సగం భక్తి సరిపోదు, అంచుల మట్టుకు నింపబడాలి. అర్థమవుతుందా? ఎంతవరకు నింపబడాలి? నీ విశ్వాసం ఎంతవరకు నింపబడాలి? అంచుల మట్టుకు నింపబడాలి. నీ తల్లిని మార్చే బాధ్యత నీదే, నీ బిడ్డను మార్చే బాధ్యత నీదే, నీ రక్త సంబంధులను మార్చే బాధ్యత నీది. ఇదే ఒకడినొకడు బుద్ధి చెప్పుకోండి. భ్రమపరుచు ఆత్మ మీలో ఉన్న ఎడల మీరు దాన్ని విడిచిపెట్టండి. వ్యర్థ ఆచారముల జోలికి పోకండి. జీవము గల దేవుణ్ణి మీరు ఏం చేయాలా? వెంబడించండి. జీవము గల దేవుణ్ణి విడిచిపెట్టే భ్రష్టాత్మ మీలో ఉన్నదేమో ఒకరికొకరు చూచుకుని బుద్ధి చెప్పుకోండి అన్నాడు. అర్థమైందమ్మా? అవునా? ఎవరిని విడిచిపెట్టిపోకూడదు? దేవుడితో సహవాసాన్ని, సన్నిధిని విడిచిపెట్టకూడదు. అదే ఇక్కడ తల్లి అనగా వాక్యం, తల్లి అనగా బైబిల్ మిషన్. ఈ బైబిల్ మిషన్లోనికి వచ్చిన నీకు చెప్తుంది, ఆయన మీతో చెప్పింది చేయుడి అని. ఆయన చెప్పేది చేసే వరకు కూడా నువ్వు ఎక్కడ నిలబడి ఉండాలి? ఆయన సన్నిధిలో నిలబడి ఉండాలి. అప్పుడు నీ జీవితాన్ని రుచిగా మార్చుకోగలవు, నీ జీవితాన్ని ఆశీర్వాదంగా నువ్వు మార్చుకోగలవు, నీ జీవితంలో దేవుని అద్భుత కార్యాలు నువ్వు చూడగలవు. మన పని ఏమిటంటే ఆయన దగ్గరికి వెళ్ళడం, ఆయన చెప్పింది వినడం, ఆయనకి హృదయాన్ని ఇవ్వడం, ఆయన మాట ప్రకారం ప్రతిరోజు కూడా ఆయన పాదాల దగ్గర మోకరించడం, ప్రార్థించడం, ఆయన సహవాసము అనగా దేవుని యొక్క మందిరం, ఆరాధనలోనికి వెళ్ళడం, ఆయన పనిలో ఉపయోగపడడం. ఆయన పనిలో మనం ఏమవ్వాలి? ఉపయోగపడాలి. అలాగే స్వార్థ ప్రకటన చేయాలి. అని పిల్లవాలే మనం ఏం చేయాలా? స్వార్థను ప్రకటన చేయాలి. అప్పుడు మనం ఏమవుతామంటే ద్రాక్ష రసములాగా మార్చాలి. ఎలా మార్చాలట? దేవునికి ఇష్టమైన మధురమైన ద్రాక్ష రసముగా మనం మార్చబడతాం. అబ్బా, ఎంత రుచిగా ఉన్నాయి వీళ్ళ జీవితాలని అన్యులు మిమ్మల్ని ఏం చేస్తారట?